మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో మనం స్పెక్ట్రోస్కోపీ అనేటువంటి చాప్టర్ గురించి డిస్కస్ చేస్తాం. దాంట్లో స్పెక్ట్రోఫోటోమెట్రీ అనేటువంటి విషయాల గురించి మాట్లాడాం. ఆ స్పెక్ట్రోఫోటోమెట్రీలో స్పెక్ట్రోఫోటోమీటర్ అనేటువంటి మనకి ఏ రకంగా యూజ్ అవుతుంది అండ్ దాంతో ఏమేమి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేటువంటిది మాట్లాడిన తర్వాత అక్కడ మెయిన్గా ఒక ప్రిన్సిపల్ ఏంటి దేని మీద అబ్జార్ప్షన్ అనేటువంటి కాన్సెప్ట్ మీద మొత్తం ఈ యొక్క చాప్టర్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం ఇది అసెప్ట్ చేస్తుందని చెప్తున్నాడు. ఈ యొక్క అబ్జార్ప్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి దీనికి లాస్ కూడా ఉన్నాయి. అంటే ఏమంటామంటే లాస్ గవర్నింగ్ అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్. ఆ లైట్ అబ్జార్ప్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొంతమంది సైంటిస్టులు కొన్ని లాస్ ప్రకారం మనకి చెప్పడం జరిగిందండి. దాంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఇద్దరు ఉంటారండి. ఎవరంటే ఆ సైంటిస్టులు లాంబర్ట్స్ అనేటువంటి ఒక సైంటిస్ట్ అండ్ వీర్ అనేటువంటి సైంటిస్ట్ అండి. ఈ ఇద్దరు కూడా మనకి రెండు లాస్ చెప్పడం జరిగిందండి. లాంబర్ట్స్ అనేటువంటి సైంటిస్ట్ ముందు ఒక లా చెప్పడం జరిగిందండి. దాని తర్వాత ఆ వీర్ అనేటువంటి సైంటిస్ట్ ఏం చేశారంటే ఇదే లానే కొద్దిగా ఎక్స్టెండ్ చేసి ఆయన వేరే విధంగా చెప్పడం జరిగింది. ఈ లా ఏంటనేటువంటిది తర్వాత చూద్దాం. ఫస్ట్ లా ఏదైతుందో దాని గురించి మాట్లాడినట్లయితే విచ్ ఇస్ లాంబర్ట్స్ లా, విచ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటిది మనకి 5 మార్క్స్ కి రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా లాంబర్ట్స్ లానే అండ్ వీరు లాంబర్ట్స్ కాంబినేషన్ ఉన్నటువంటి వీల్ లాంబర్ట్స్ లా అనేటువంటి రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ లాస్. సేమ్ ఒకే రకంగా ఉంటాయి, కాకపోతే ఎక్కడ వేరియేషన్ వస్తుంది అనేటువంటిది మనం డిస్కస్ చేసినప్పుడు చెప్తానండి. ఈ యొక్క లా ఏదైతుందో దాని యొక్క స్టేట్మెంట్ ఏంటి అంటే when a beam of monochromatic light is passed through a pure homogeneous absorption medium. చాలా 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 ఇంపార్టెంట్ వర్డ్ అండి. ఏంటంటే బీమ్ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్. మోనోక్రోమాటిక్ లైట్ ఏదైతుందో ఆ లైట్ ని దేని గుండా పాస్ చేస్తున్నాం, విచ్ ఇస్ పాస్డ్ త్రూ దట్ ప్యూర్ హోమోజీనియస్ అబ్జార్ప్షన్ మీడియం. ప్యూర్ హోమోజీనియస్ అంటే ఒకే రకంగా ఉన్నటువంటి అబ్జార్బింగ్ మీడియం లో ప్లేస్ చేసినట్లయితే దట్ మీన్స్ పాస్ చేసినట్లయితే ఏం జరుగుతుందంట, the rate of decreasing of intensity of the radiation with the thickness of absorbing material, that is nothing but absorbing medium, is proportional to intensity of the incident light. అంటే దీని అర్థం ఏంటి అంటే మనకి ఆ యొక్క మీడియంలో అంటే మీకు చెప్పాలి అంటే జనరల్గా ఇలాగే ఒక సొల్యూషన్ ఉంది. మనకి థిక్నెస్ ఉంది, ఎక్స్ అనేటువంటి థిక్నెస్ ఉందనుకోండి. ఆ సొల్యూషన్ ఏదైతుందో ఎక్స్ థిక్నెస్ ఉందనుకో. నేను ఏం చేస్తున్నాం అంటే ఇలాగా ఒక ఎటువంటిదండి సిస్టమ్ ఏదైతుంది ఇది ఎలా ఉంది, ప్యూర్ హోమోజీనియస్ గా ఉంది. ప్యూర్ హోమోజీనియస్ గా ఉన్నటువంటి అబ్జార్బింగ్ మీడియం ఏదైతుందో ఈ మీడియం తీసుకున్నాను. దీనికి ఏం చేస్తున్నాను, మోనోక్రోమాటిక్ లైట్ ఏదైతే ఉందో ఆ మోనోక్రోమాటిక్ లైట్ ని ఈ యొక్క సొల్యూషన్ గుండా పాస్ చేస్తున్నాం. పాస్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంట, దీని యొక్క ఇంటెన్సిటీ లైట్ యొక్క ఇంటెన్సిటీ ఏదైతే ఉందో దాంట్లో డిక్రీజ్ వస్తుంది. ఎప్పుడైతే లైట్ ఇనిషియల్ గానీ అండ్ ఈ సొల్యూషన్ లో ట్రావెల్ చేసినప్పుడు వేరియేషన్ ఉంటుంది. ఈ స్టార్టింగ్ లో ఒక రకంగా ఉంటుంది అండ్ ఈ సొల్యూషన్ నుంచి ట్రావెల్ చేసి బయటకు వచ్చిన తర్వాత దానికి ఇంటెన్సిటీ అనేటువంటిది వేరే విధంగా ఉంటుంది. ఏమన్నాడు, beam of monochromatic light passes through a pure homogeneous absorbing medium. అంటే మోనోక్రోమాటిక్ లైట్ అనేటువంటిది ఈ యొక్క అబ్జార్బింగ్ మీడియం ఏదైతే ఉందో దాని గుండా పాస్ అయినప్పుడు ఏం జరుగుతుంది, ద రేట్ ఆఫ్ డిక్రీజ్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ ది లైట్. అంటే దాని యొక్క ఇంటెన్సిటీ ఏదైతే ఉందో దాంట్లో డిక్రీజ్ వస్తుంది. ఆ డిక్రీజ్ అనేటువంటిది దేనికి ప్రొపోర్షనల్ గా ఉంటది అంటే ఏదైతే లైట్ మనకి ఇనిషియల్ గా ఉందో ఆ లైట్ యొక్క ఇంటెన్సిటీకి ప్రొపోర్షనల్ గా ఉంటుందని చెప్తున్నాడండి. ఆ డిక్రీజ్ ఇట్ ఈస్ మ్యాథమెటికల్లీ రిటన్ లైక్ దిస్. Here it is minus is indicate that which is indicate that the negative side means which is indicate decrease. అది వచ్చేటువంటి చేంజ్ ఏదైతుందో డిక్రీజ్ తెలియజేస్తుంది, which is minus di by dx. minus di by dx is proportional to I. I అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ది లైట్ కి ప్రపోర్షనల్ గా ఉంది. ఇదేంటండి, డిక్రీజ్ ఆఫ్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ది లైట్ when passes through that homogeneous medium. homogeneous medium నుంచి పాస్ అయినప్పుడు దాని యొక్క ఇంటెన్సిటీలో వచ్చినటువంటి డిక్రీజ్ ఏదైతే ఉందో
అది దేనికి ప్రొపోర్షనల్ గా ఉంటుంది అన్నాడు, ఇలాగా ఇంటెన్సిటీ ఆఫ్ ది లైట్ ప్రొపోర్షనల్ గా ఉంటుంది అని చెప్తున్నాడు. అప్పుడు మనకి ఈ యొక్క ఈక్వేషన్ ఏదైతుందో అది ఎలా కన్వర్ట్ అవుతుంది, దాన్ని కొద్దిగా ఈ ప్రొపోర్షనల్ అనేటువంటి తీసినట్లయితే దాని ఒక కాన్స్టెంట్ పెట్టినట్లయితే విచ్ ఇస్ మైనస్ bi/dx ఈక్వల్ టు kx అనుకుంటా, ki అంటుంది. ఇక్కడ k అంటే విచ్ ఇస్ కాల్డ్ ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్, దట్ ఈస్ అబ్సార్ప్షన్ కోఎఫిషియంట్ అండి, విచ్ ఇస్ అబ్సార్ప్షన్ కోఎఫిషియంట్. దీని ఏమంటే అబ్సార్ప్షన్ కోఎఫిషియంట్ అని చెప్తాం. ఓకే, ఇప్పుడు దీంట్లో జస్ట్ మీకు ఇక్కడ వరకు రాసేస్తే సరిపోతుంది. దాంట్లో ఇంటిగ్రల్ చేంజ్ ఎలా ఉంటాయి అనేటువంటిది చూద్దాం ఒకసారి. అవి అంటే మనకి ఏం చెప్తాం అంటే x అంటే ఇక్కడ ఏంటి, ఇట్ ఈస్ డెన్సిటీ ఆఫ్ ది మీడియం అండి. దానికి మీడియం ఏదైతే ఉందో ఆ మీడియం యొక్క థిక్నెస్ విచ్ ఇస్ నథింగ్ బట్ డెన్సిటీ అంటే థిక్నెస్ ఆఫ్ ది మీడియం. ఆ యొక్క సొల్యూషన్ అనేటువంటిది ఎంత థిక్ గా ఉంది అనేటువంటి చెప్పింది x. dx అంటే ఆ మీడియం లో థిక్నెస్ లో ఉన్నటువంటి స్మాల్ చేంజ్. ఇది దీనికి ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేయలేదు. అంటే ఇక్కడ ఇనిషియల్ గా రేడియేషన్ ఎంత ఉంది అనేటువంటి దాన్ని చూసినప్పుడు ఇనిషియల్ గా అంటే I ఈక్వల్ టు ఎంత ఉంటుంది, 0 ఉంటుంది. అప్పుడు x ఈక్వల్ టు ఎంత అంటే థిక్నెస్ 0 గా తీసుకున్నట్లయితే అండ్ x ఈక్వల్ టు 0, x దగ్గర I ఈక్వల్ టు ఎంత అవుతుందంటే I0 అవుతుంది అన్నాను. I ఈక్వల్ టు ఎంత అయిందండి, I0 అయినట్లయితే నథింగ్ బట్ ఇనిషియల్ గా అవుతే I ఈక్వల్ టు I0 అంటే x ఈక్వల్ x దగ్గర I ఈక్వల్ టు I. ఆ యొక్క లిమిట్స్ ఏవైతే ఉన్నాయో లిమిట్స్ అప్లై చేసి దీనికి ఇంటిగ్రల్ ఈక్వేషన్ ఏదైతే ఉందో అది ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మీకు స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ అర్థం అవ్వాలండి. స్టేట్మెంట్ ఏంటమ్మా అనేటువంటి దాన్ని చూసినట్లయితే మనకి ఒక మోనోక్రోమాటిక్ బీమ్ ఏదైతే ఉందో ఆ బీమ్ ఏం చేస్తున్నాం, థిక్నెస్ ఉన్నటువంటి సొల్యూషన్ ద్వారా పాస్ చేస్తున్నాం. పాస్ చేసినప్పుడు ఇన్సిడెంట్ అయినప్పుడు దాని యొక్క ఇంటెన్సిటీ ఏదైతే ఉందో దాంట్లో డిక్రీజ్ వస్తుంది. ఆ డిక్రీజ్ అనేటువంటిది దేనికి ప్రొపోర్షనల్ గా ఉంటుందంటే నువ్వు ఇన్సిడెంట్ అయినటువంటి లైట్ ఏదైతే ఉందో దాని యొక్క ఇంటెన్సిటీకి ప్రొపోర్షనల్ గా ఉంటుందని చెప్తున్నాడు. దాన్ని మ్యాథమెటికల్ గా ఎలా చూపించాం, ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ లైక్ దిస్. ఇప్పుడు దీన్ని చూపించినట్లయితే మనకి దీంట్లో వచ్చినటువంటి చేంజ్ ఏంటి, ఆ చేంజ్ అనేటువంటిది ఇంటిగ్రల్ రూపంలో మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేటువంటి చూద్దాం. ఆ డెఫినేషన్ మాత్రం చూసుకోండి. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. ముందు దానికి లిమిట్స్ అప్లై చేసినట్లయితే అది ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది అనేటువంటి చూద్దాం. ఏమన్నాను, ఇక్కడ ఉన్నటువంటిది ఏంటి, di/dx ఈక్వల్ టు మైనస్ ఏదైంది ఈక్వల్ టు ఇది ప్రొపోర్షనల్ టు I అయింది అన్నాను. దాని నుంచి మనకి ఏమొచ్చింది, di/dx ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ k ఇంటూ I అయింది అన్నాను. ఆ మైనస్ ఏదైతే ఉందో దాన్ని ఎలా తీసుకొచ్చినట్లయితే దీనికి ఇంటిగ్రల్ అనేటువంటి అప్లై చేసి జస్ట్ వేరియేషన్ చేసినట్లయితే di/i అండ్ మైనస్ kx ఏదైతే ఉందో k ఇంటూ dx ఏదైతే ఉందో దానికి integrating on both sides with the limits, applying limits, which is integrating on both sides, integrating on both sides with limits, integration చేస్తున్నాను. ఇక్కడ ఎంత I0 to I వచ్చింది, ఏంటిది di/i which is equal to మైనస్ k అనేటువంటి కాన్స్టెంట్ కాబట్టి ఇది ఎంత అయింది dx అయింది. అప్పుడు ఇక్కడ వచ్చినటువంటిది ఏదైతే ఉందో అది ఎంత అవుతుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే విచ్ ఇస్ లాగ్ లిమిట్ కూడా అప్లై చేసినట్లయితే I0 అయింది, విచ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ kx అయింది. దాని నుంచి లాగ్ అంటే ఇది ఏ రూపంలో ఉన్నట్టంటే మనకి లాగ్ బేస్ ఈ పవర్ లో ఉన్నట్లు లెక్కండి. దాని నుంచి I ఈక్వల్ టు ఎంత అయిందండి, దాని యొక్క ఇంటెన్సిటీ ఏదైతే ఉందో దానికి ఏం సమానం అయింది అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మనకి ముందు చూసినట్లయితే I/I0 రాద్దాం. I/I0 ఈక్వల్ టు ఎంత అయింది,
అది e పవర్ మైనస్ kx అయింది. ఎంత అయిందండి? e పవర్ మైనస్ kx అయింది. అంటే దాని నుంచి i ఈక్వల్ టు ఎంత వచ్చింది? I0 ఇంటూ e పవర్ మైనస్ kx వచ్చింది. i ఈక్వల్ టు I0 ఇంటూ e పవర్ మైనస్ kx వచ్చింది. ఇక్కడ మీకు చెప్తానండి i అంటే ఏంటి, I0 అంటే ఏంటి అనేటువంటి దాన్ని చూసినప్పుడు i అంటే మనం ఇన్సిడెంట్ అయినటువంటి లైట్ ఏదైతుందో అది ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత x థిక్నెస్ నుంచి ట్రావెల్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఇంటెన్సిటీ అది లైట్. I0 అంటే ఇట్ ఇస్ ఒరిజినల్ ఇంటెన్సిటీ, అంటే ఎంత ఇంటెన్సిటీ అనేటువంటిది అబ్జర్వ్ అయింది అనేటువంటిది ఎలా తెలుస్తుంది? ఇట్ ఇస్ I అబ్జర్వ్ ఈక్వల్ టు ఇనిషియల్, అంటే మనకి ఎంత అబ్జర్వ్ అయింది అనేటువంటి తెలుస్తుంది కదా, ఇనిషియల్ మైనస్ వచ్చినటువంటి లైట్. ఇదేంటి? ఆఫ్టర్ అబ్జార్ప్షన్ లైట్, ఆఫ్టర్ అబ్జార్ప్షన్. ఇదేంటి? ఇనిషియల్ ఇంటెన్సిటీ, ఇనిషియల్ ఇంటెన్సిటీ ఆఫ్టర్ అబ్జార్ప్షన్ ఇంటెన్సిటీ. I0 అంటే ఇనిషియల్ ఇంటెన్సిటీ. మనకి ఎంత అబ్జర్వ్ అయింది అనేటువంటిది ఎలా తెలుస్తుంది? I0 మైనస్ I చేస్తే వస్తుంది. I ఈక్వల్ టు ఎంత అండి ఇక్కడ? ఇస్ I అబ్జర్వ్ ఈక్వల్ టు I0 మైనస్ I0 e పవర్ మైనస్ kx. ఇక్కడ I ప్లేస్ లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇది వచ్చింది. దాని నుంచి I అబ్జర్వ్ ఈక్వల్ టు ఎంత అయింది అనేటువంటి దాన్ని తీసుకున్నట్లయితే I0 కామన్ తీసుకున్నట్లయితే 1 మైనస్ e పవర్ మైనస్ kx అనేటువంటిది e పవర్ మైనస్ kx అనేటువంటిది రావడం జరిగింది. అంటే మనకి ఈ రకంగా ఒక ఈక్వేషన్ ఏదైతే ఉందో అది రావడం జరిగింది. మరి ఇప్పుడు ఇదేదైతే ఉందో దీన్ని న్యాచురల్ లాగరిథంలో కన్వర్ట్ చేసినట్లయితే ఈక్వేషన్ 1 అనుకుందాం. 1 కన్వర్ట్ ఇంటూ న్యాచురల్ లాగరిథంలో రాసినట్లయితే ఇది ఎంత అవుతుంది? అది 2.303 log I by I0 అది ఈక్వల్ టు ఎంత వచ్చిందండి? మైనస్ kx వచ్చింది. అదే 2.303 అనేటువంటిది ఏదైతే ఉంది పక్కన తీసుకొచ్చామో ఇది ఎంత అవుతుంది? log I by I0 అయింది. ఇది ఎలా మార్చామంటే ఇక్కడ log బేస్ 10 అయినట్లు లెక్క ఈక్వల్ టు ఎంత అయింది? మైనస్ k 2.303 ఇంటూ x వచ్చింది. దాని నుంచి I by I0 ఎంత వచ్చిందండి? 10 పవర్ వచ్చింది. ఇదంతా కూడా 10 పవర్ మైనస్ k బై 2.303 x వచ్చింది. ఇది ఏదైతే ఉందో దాన్ని k డాష్ అనుకున్నట్లయితే అప్పుడు I ఈక్వల్ టు ఎంత అవుతుంది? I0 ఇంటూ 10 పవర్ మైనస్ k డాష్ x అయింది. ఇది మ్యాథమెటికల్ గా ఉన్నటువంటి రిలేషన్ అండి. మ్యాథమెటికల్ గా ఉన్నటువంటి రిలేషన్. ఇక్కడ k ఈక్వల్ టు అదే k డాష్ ఈక్వల్ ఏంటి? k బై 2.303. ఇక్కడ k డాష్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే k ఏమన్నాం? అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్ అన్నాం. k డాష్ ఏమంటాం అంటే ఇట్ ఇస్ ఎక్స్టెన్షన్ అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్ అండి. ఎక్స్టెన్షన్ అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్, అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్. ఇది మ్యాథమెటికల్ గా మాకు ఇది లా ఏదైతుందో దానికి సంబంధించినటువంటి విషయం అమ్మా. ఏ లా ఇది? లాంబర్ట్స్ లా. లాంబర్ట్స్ లా ఏదైతుందో దానికి సంబంధించి మ్యాథమెటికల్ డెరివేటివ్ ఇంపార్టెంట్. ఇదే రకంగా మనకి డీర్ అనేటువంటి సైంటిస్ట్ ఏం చేశారంటే లాంబర్ట్ లా ఏదైతుందో దానికి ఎక్స్టెన్షన్ చేయాలి. ఎక్స్టెన్షన్ చేసి దానికి ఒక లా ప్రకారం ఆయన చెప్పడం జరిగింది. ఆ లాని ఏమంటారంటే ఇద్దరు కాంబినేషన్ వచ్చింది కాబట్టి దాన్ని బీర్ ఎక్స్టెన్షన్ లా లేదా బీర్ లాంబర్ట్స్ లా అనేటువంటి పేరుతో పిలుస్తారు. అదేంటి అనేటువంటి చూద్దాం. మరి మ్యాథమెటికల్ డెరివేటివ్ పార్ట్ ఏదైతే ఉందో ఈ మ్యాథమెటికల్ డెరివేటివ్ పార్ట్ అనేటువంటిది మీ యొక్క మెటీరియల్లో ఉండదండి. అందువల్ల మీకు ఉన్నటువంటి ఈ రాసినంతా కూడా నోట్ చేసుకోండి. మీకు ఇందాక ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ఏంటంటే లైట్ వేరియేషన్ ఉంటుంది. బుక్స్తో కంపేర్ చేసినట్లయితే ఇది అకాడమీ కాబట్టి ఇది యూనిఫైడ్ కాబట్టి కొద్దిగా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ డైరెక్ట్గా
రెండు కల్పించినట్లయితే ఈ మ్యాథమెటికల్ పార్ట్ ఏదైతే ఉందో అంత పని లేదు. కాకపోతే ఒకటి 5 మార్క్స్ ఇచ్చారనుకోండి ఖచ్చితంగా ఈ యొక్క మ్యాథమెటికల్ పార్ట్ ఏదైతే ఉందో అది మనం రాయాలి అందువల్ల. కానీ మ్యాథమెటికల్ పార్ట్ ఒకసారి చూడండి ఏమన్నారు ఇక్కడ, అక్కడ మనకి ఏమైంది విచ్ ఇస్ మైనస్ డిఐ బై డిఎక్స్ ఈజ్ ప్రొపోర్షనల్ టు ఐ అంటున్నాడు. మైనస్ డిఐ బై డి అంటే ఆల్రెడీ చెప్పాను కదండి, ఐ అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ది రేడియేషన్ ఆఫ్ డి ఎక్స్ పాసెస్ త్రూ ఎక్స్ థిక్నెస్ మీడియం అని. ఐ అనేటువంటి డిఐ అంటే ఏంటి, దాంట్లో వచ్చినటువంటి చేంజ్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఎక్స్ థిక్నెస్. ఇప్పుడు ఇది ఏమైంది, దీన్ని ఎలా కన్వర్ట్ చేసి ఒక కాన్స్టెంట్ ఈక్వల్ చేసి ఆ మైనస్ ని పక్కకి ఎండేసి తర్వాత దీన్ని రీఅరేంజ్ చేసినట్లయితే మనకి ఈ రకంగా వచ్చింది. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ అప్లైయింగ్ ఆన్ లిమిట్స్ ఆల్సో. అప్లై ఆన్ లిమిట్స్. ఏంటి లిమిట్స్ ఏమన్నాము, x ఈక్వల్ టు 0 దగ్గర i ఈక్వల్ టు ఎంతైంది i0 అవుతుంది. x ఈక్వల్ టు x దగ్గర i ఈక్వల్ టు ఎంతైంది i అవుతుంది. అంటే అప్పుడు అప్లై చేసినట్లయితే i ఇనిషియల్ ఫైనల్. ఇది ఏంటి లిమిట్లు అప్లై చేస్తాం కదా, x ఈక్వల్ టు 0 టు x ఈక్వల్ టు x. అప్పుడు అప్లై చేసినట్లయితే ఇది 1x కాబట్టి 1 వచ్చింది, x కాబట్టి ఎంత వస్తుందంటే x వస్తుంది. ఈ రకంగా మనకి వచ్చిన తర్వాత ఇది లాగ్ అంటే నాకు సైంటిఫిక్ లాగం కాబట్టి బేస్ ఈలో ఉన్నట్టు లెక్క. ఈలో ఉన్నట్టు లెక్క కాబట్టి i బై i0 ఈక్వల్ టు ఎంత అవుతుంది, e పవర్ మైనస్ kxi. ఇప్పుడు దాని నుంచి ఏం రాస్తాము, i ఈక్వల్ టు i0 e పవర్ మైనస్ kx అవుతుంది. i అబ్జర్వ్ అనేటువంటిది దేనికి సమానం అవుతుంది అనేటువంటి చెప్పాను. i కి i0 కి i అబ్జర్ప్షన్ కి వేరియేషన్ ఏంటి, i అంటే ఆఫ్టర్ అబ్జర్ప్షన్ తర్వాత లైట్ ఇంటెన్సిటీ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే i అన్నాం. i0 అంటే ఏంటి, ఇనిషియల్ గా ఉన్నటువంటి లైట్ యొక్క ఇంటెన్సిటీ అని. ఎంత లైట్ అనేటువంటిది మనకి అబ్జార్బ్ అయ్యింది అనేటువంటి విషయం i అబ్జర్బ్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అబ్జార్బ్డ్ ఈక్వల్ టు i0 మైనస్ i. i అనేటువంటిది సెకండ్ ఈక్వేషన్ అనుకున్నట్లయితే which is 2 in this one చేసినట్లయితే i అనేటువంటిది సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఎంత వచ్చింది, దాంట్లో ఈక్వేషన్ అనేటువంటిది ఇలా కన్వర్ట్ అయింది. ఇప్పుడు i ని అబ్జర్ప్షన్ అనేటువంటిది ఎంత ఇంటెన్సిటీ అనేటువంటిది అబ్జర్వ్ అయింది అనేటువంటిది విత్ రెస్పెక్ట్ టు సైంటిఫిక్ లాగంలో మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్. ఇప్పుడు ఇదే విషయము న్యాచురల్ లాగంలో చెప్పాలి అంటే ఎలా ఈస్ కన్వర్టెడ్ ఇంటూ LOG విత్ మల్టిప్లైయింగ్ విత్ 2.303. ఎల్ని LOG గా దట్ మీన్స్ ఎక్స్పోనెన్షియల్ లో ఉన్నటువంటిది 10 బేస్ లో రాయాలి అంటే we have to multiply with 2.303 అని. log బేస్ 10 అండ్ i బై i0 అయింది. ఈక్వేషన్ ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఈక్వేషన్ ఏదైతే ఉందో అది which is ఈక్వేషన్ 1 కన్వర్ట్ ఇంటూ లైక్ దిస్ ఇలా వచ్చింది. దాని తర్వాత 2.303 ని ఇలా బంగో ఇంటూ x అయింది. దాని నుంచి i బై i0 ఈక్వల్ ఎంత అవుతుంది, బేస్ కనుక కాబట్టి ఇది 10 అనేటువంటి ఇలా పవర్ లో వచ్చినట్లయితే 10 పవర్ ఇలా అయింది. దాని నుంచి i బై i0 ఈక్వల్ ఎంత అయింది, ఇది వచ్చింది i e పవర్ 10 పవర్ లో వచ్చింది కాబట్టి i ఈక్వల్ ఎంత అవుతుంది i0 ఇంటూ 10 పవర్ మైనస్ kx అయింది. ఇక్కడ k డాష్ అంటే which is ఎక్స్టెన్షన్ కోఎఫిషియెంట్. ఇది నథింగ్ బట్ ఎక్స్టెన్షన్ కోఎఫిషియెంట్ అంటే సరిపోతుంది. k ఏంటండి which is అబ్జార్ప్షన్ కోఎఫిషియెంట్. అదేమో అబ్జార్ప్షన్ కోఎఫిషియెంట్, ఇదేమో ఎక్స్టాన్షన్ కోఎఫిషియెంట్ అనేటువంటి రెండు విధాలుగా చెప్తారు. అది అబ్జర్వ్ అయినటువంటి ఇంటెన్సిటీ ఏదైతే ఉందో దాన్ని చెప్పడానికి సంబంధించినటువంటి విషయాలు. ఇప్పుడు దీంట్లో కూడా సేమ్ ఇదే రకంగా సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఈ రకంగా వస్తుంది ఈక్వేషన్. అది మనకు లేదు. ఇది లాంబర్ట్స్ లా. లాంబర్ట్స్ లా అంటే కొద్దిగా మోడిఫై చేసి బీర్ అనేటువంటి సైంటిస్ట్ ఏం చేశాడంటే జస్ట్ ఇక్కడ దేనికి ప్రొపోర్షనల్ గా ఉంటుందని తీసుకున్నాడు, ఇంటెన్సిటీ ఆఫ్ ది లైట్ కి ప్రొపోర్షనల్ గా ఉంటుందని తీసుకున్నాడు. ఆయన ఏమంటాడంటే దీంతో పాటు కాన్సంట్రేషన్ ఆఫ్ ది మీడియం కూడా ప్రొపోర్షనల్ గా ఉంటుందని చెప్తాడు. ఏంటంటే ఆ లా ఏంటి, ఆ లాలో చెప్పినటువంటి విషయాలు ఏంటి, అండ్ అబ్జార్బెన్స్, రిఫ్లెక్టెన్స్, ట్రాన్స్మిటెన్స్ అనేటువంటి పదాలు ఎలా ఉంటాయి అనేటువంటిది రేపు క్లాస్ లో చూద్దాం. అమ్మా లాంబర్ట్స్ లా ఏం చెప్తాడు అనేటువంటిది మనకి స్టేట్మెంట్ గుర్తుంటుంది కదా, వెన్ ఏ బీమ్ ఆఫ్ monochromatic light passes through a pure homogeneous system, that is nothing but homogeneous medium, the rate of decrease of the incident light
ప్రపోర్షనల్ టు దట్ ఇన్సిడెంట్ రేడియేషన్ అనేటువంటి దాన్ని, ఇది ఇంటెన్సిటీ ఆఫ్ ది ఇన్సిడెంట్ రేడియేషన్ అనేటువంటి దాన్ని చెప్పాడు. దానికి సంబంధించి మ్యాథమెటికల్ గా రిప్రజెంటేషన్ ఇది. దాన్ని మాడిఫై చేసి దాన్ని మ్యాథమెటికల్ గా నువ్వు ఇంటిగ్రేషన్ ఈక్వేషన్ చేసినట్లయితే ఈ రకంగా వస్తుంది. అంటే మిగతా దాని గురించి రేపు మాట్లాడితే ఈ యొక్క మ్యాథమెటికల్ డెరివేషన్ అంతా కూడా నోట్ చేసుకో.